హలో అండి. ఇవాళ మనము భక్షాలు చారు చేసుకుందాము. భక్షాలు చారు అంటారు, దీన్ని కట్చారు అంటారు, కొందరు కట్చారు అంటారు. అంటే భక్షాలు పూర్ణం చేయడానికి ఉడికిస్తాం కదా, ఆ పప్పుతో వచ్చిన కట్టుతో చారు చేయాలన్నమాట. ఇది తెలంగాణ వైపు స్పెషల్ చారు. ఇది చాలా బాగుంటుంది, మా వైపు అయితే బాగా తింటారు, ఫేమస్ ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. కొద్దిగా ఒక పావు స్పూన్ మెంతులు, ఒక 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, ఒక 1 స్పూన్ ఫుల్గా ధనియాలు తీసుకోవాలి, అండ్ కొద్దిగా వెల్లుల్లి తీసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు. నేనైతే ఒక 7-8 తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర పోపుకి, ఒక హాఫ్ నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను నేను. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఈ డ్రై ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ లైట్గా ఫ్రై చేయాలి ప్యాన్ పైన, కొద్దిగా ఆయిల్ వేసి. తర్వాత గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పోపులో ఇవన్నీ వేసి చారుని మరిగించి పులుసు వేయడమే అండి. నేను చూపిస్తాను ప్రొసీజర్. ఫస్ట్ ఇవి వేయించుకుందాము. ఇప్పుడు చూపించాను కదండి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసి 1 స్పూన్ పెనం హీట్ చేసి ఒక్క 1.5 స్పూన్ ఆయిల్ అంతే వేసాను. డ్రై రోస్ట్ చేయాలి, కొద్దిగా ఆయిల్ వేసాను అంతే, బికాస్ గార్లిక్ ఉంది కదా. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసి రోస్ట్ చేసినా బాగానే ఉంటుందండి, పౌడర్ టేస్ట్ వస్తుంది. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ అవుతాయి కదా గార్లిక్, అప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇది దీంట్లో వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ దీన్ని ఈ చారులో ఇలా వేసేయాలి. కొద్దిగా మరగాలండి, మరిగి మంచి స్మెల్ రావాలి. కొద్దిగా కలుపుకున్నాను. ఆల్రెడీ పప్పులో నేను పసుపు వేసాను కదా, అందుకే కలర్ ఉంది. ఇప్పుడు పసుపు అక్కర్లేదు, ఓన్లీ పౌడర్ వేసుకుని మరిగించుకోవాలండి. అలాగే దీంట్లో కొద్దిగా రసం తీసి పెట్టుకున్నాను, చింతపులుసు, అది పోస్తాను. ఇంకా హాఫ్ స్పూన్, మోర్ దాన్ హాఫ్ స్పూన్, కొద్దిగా 3/4 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మరుగుతుంది ఇది అంతా. మొత్తం అన్నీ కలిసాక దీనికి మళ్ళీ కరివేపాకు అవన్నీ వేసి పైనుంచి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు కట్టుచారు మరిగింది కదా, పోపు పెట్టేసుకోవడం అండి. పోపుకి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకున్నాము. వేడెక్కుతూ ఉంటే ఇది కొద్దిగా తరిగి పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేసి
ఫ్లేమ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి.